కర్ణాటక ఎపిసోడ్ పై సోనియా గాంధీ ఫోకస్ పెట్టారు. సీఎం మార్పుపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రాహుల్ ఖర్గేతో చర్చించారు. రేపు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. కర్ణాటక ఎపిసోడ్ పై సోనియా గాంధీ ఫోకస్ పెట్టారు. సీఎం మార్పుపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రాహుల్ ఖర్గేతో చర్చించారు. రేపు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. కర్ణాటక ఎపిసోడ్ పై సోనియా గాంధీ ఫోకస్ పెట్టారు. సీఎం మార్పుపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రాహుల్ ఖర్గేతో చర్చించారు. రేపు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. రేపు డీకే శివకుమార్ తో రాహుల్ ఖర్గే సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. కర్ణాటక ఎపిసోడ్ పై సోనియా గాంధీ ఫోకస్ పెట్టారు. సీఎం మార్పుపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రాహుల్ ఖర్గేతో చర్చించారు. రేపు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. రేపు డీకే శివకుమార్ తో రాహుల్ ఖర్గే సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? రేపు శివకుమార్ తో ఇరువురు నేతలు కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతి, ఇక కర్ణాటకలో ఉన్నటువంటి ఈ పవర్ షేరింగ్ టెన్షన్ కు హైకమాండ్ చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సోమవారం నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమయంలో ఒకవైపు పార్లమెంట్ లో ఎటువంటి అంశాల మీద ముందుకెళ్లాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే దాని మీద సిద్ధమవ్వాల్సి ఉంటుంది. అదంతా స్పెషల్ ఎపిసోడ్. సో ఈ నేపథ్యంలో దానికంటే ముందే కర్ణాటకలో ఉన్నటువంటి ఈ గందరగోళానికి చెక్ పెట్టేందుకు హైకమాండ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా మల్లికార్జున ఖర్గే ఇప్పటికే డీకే శివకుమార్, మరోవైపు సిద్దరామయ్యతో ఇద్దరితో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు. సో ఫైనల్ నిర్ణయం అనేది, అంటే తుది నిర్ణయం అనేది ఒక పార్టీలో కీలకంగా వ్యవహరించేటటువంటి సోనియా గాంధీ తీసుకుంటారు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే దీనిపైన రాహుల్ గాంధీ కూడా తన అభిప్రాయాలను సోనియా గాంధీకి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. గతంలో ఎప్పుడైతే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజునే ఇటు తనకే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి డీకే శివకుమార్ డిమాండ్ చేసినప్పటికీ కూడా అప్పటికే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు, దాంతో పాటు ఎక్స్పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని సిద్దరామయ్యకే ముఖ్యమంత్రి పదవి అవకాశం ఇచ్చారు. కానీ ఆ సమయంలోనే 2.5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా డీకే శివకుమార్ కు ఈ అవకాశం ఇస్తాము, ముఖ్యమంత్రిని చేస్తామనే హామీని కూడా ఇచ్చారు. సో దాని పైనే ఇప్పుడు డీకే శివకుమార్ పదే పదే తను తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం అంటే 2.5 ఏళ్లు పూర్తయింది. సో ఖచ్చితంగా ఇక పదవి అనేది, ముఖ్యమంత్రి పదవి తనకి ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు గ్రూపులుగా మారిపోయారు, ఎమ్మెల్యేలు గ్రూపులుగా మారిపోయారు. తమ వాళ్ళే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు సిద్దరామయ్య అంటూ ఒకవైపు ఆయన వర్గం స్పష్టం చేస్తుంటే, మరోవైపు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక ఈ అంశానికి త్వరితగతిన చెక్ పెట్టాలని హైకమాండ్ ఆలోచించింది. అందులో భాగంగానే ఇప్పటికే రాహుల్ గాంధీ, ఖర్గేలు ప్రత్యేకంగా ఈ అంశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక రేపు ఎల్లుండో వాళ్ళిద్దరిని, అంటే డీకే శివకుమార్ ను సిద్దరామయ్య ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిచి ఈ అంశంలో ఏ విధంగా చెక్ పెట్టాలనే దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇప్పుడు సర్వత్రా ఒకటే టెన్షన్, అంటే సిద్దరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారా, లేదంటే కర్ణాటకకు మళ్ళీ కొత్త సీఎం గా డీకే శివకుమార్ రాబోతున్నారనే దాని విషయంలో హైకమాండ్
రేపు లేదా ఎల్లుండి ఫైనల్ గా ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.